రోజు శ్రీ అద్వైతాచార్యుల యొక్క ఆవిర్భావ దినోత్సవం. అందుకని ఈరోజు మనం అద్వైతాచార్యుని గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా మాతాజీ, ప్రభుజీస్? సరే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అద్వైతాచార్యుడి గురించి మాట్లాడాలి అంటే గౌరవప్రదమైనటువంటి పంచతత్వలో విశిష్టమైనటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి అంటే చైతన్య మహాప్రభు అవతరించడానికి కారణభూతమైనటువంటి వాడు, ప్రార్థించిన వాడు శ్రీ అద్వైతాచార్యుడు. స్వయంగా దేవాది దేవుడు అద్వైతాచార్యుడు శ్రీ మహావిష్ణువు ఈ భౌతిక జగత్తంతా ప్రకటితమవడానికి కారణభూతమైనటువంటి వాడు. భౌతిక జగత్తు యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకున్నటువంటి వాడు. బద్ధస్థితిలో ఉన్న జీవులందరినీ కూడాను ఆధ్యాత్మిక లోకానికి, వారి నిజస్థితి, నిజధామానికి పంపించడానికి ఏర్పరచబడినటువంటిదని గ్రహించినటువంటి శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు స్వయంగా భౌతిక జగత్తులో దాదాపు 550 సంవత్సరాల కన్నా కొంచెం ఎక్కువ సంవత్సరాల ముందు ప్రకటితమయ్యాడు. బెంగాల్లోని ఒక చిన్న గ్రామం, నవగ్రామ్ అనేటువంటి గ్రామంలో ఆవిర్భవించాడు. తల్లి పేరు నభాదేవి, అతని పేరు కుబేర పండిత. బాలకుడిగా ఉన్నప్పుడు 2 నామాలు ఇవ్వబడ్డాయి ఆయనకి. కమలాక్ష, అద్వైత. ఇది చెప్పబడింది ఏమిటంటే, కమలాక్ష లేక అద్వైతుడు ప్రకటితం కాగానే, భౌతిక జగత్తులో ప్రకటితం కాగానే అతని నోటి నుంచి వెలువడినటువంటి మొట్టమొదటి మాట శ్రీకృష్ణ చైతన్య. కానీ ఎవరు దీన్ని అవగతం చేసుకోలేకపోయారు. బాలకుడు కదా. సామాన్యమైన మానవుడి పాత్రలో ప్రకటితమై అత్యంత పిన్న వయసులోనే యజ్ఞోపవీతాన్ని పొందాడు. 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయనకి తల్లిదండ్రులు గంగా నదీ తీరంలో ఉన్నటువంటి శాంతిపురానికి వెళ్ళారు. అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా భౌతిక జగత్తుని త్యాగం చేశారు. చాలా పిన్న వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. గయాలో శ్రద్ధ నిర్వహించిన తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. భారతదేశంలోని పుణ్యక్షేత్రాలని కూడా దర్శించుకోవాలనుకున్నాడు. ఆయన ప్రయాణంలో భాగంగా ఆధ్యాత్మిక గురువైనటువంటి మాధవేంద్రపురిని కలుసుకున్నారు. అతని నుంచి దీక్షను పొందారు. అద్వైతాచార్యుని యొక్క స్థితిగతుల్ని, జీవన పరిస్థితులన్నీ కూడా మనం ఈరోజు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ భౌతిక జగత్ అంతా కూడాను బ్రహ్మతో మొదలవుతుంది కదా. భాగవత పురాణంలో భౌతిక జగత్తు ఎలా సృష్టించబడింది అనేది అభివర్ణించబడింది. కృష్ణుడు భౌతిక జగత్తుతోని వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండడు. కృష్ణుడు రసబిహారి. తను ఎప్పుడు కూడాను
బ్రజవాసులతో తనకున్నటువంటి ప్రేమైక అనుబంధంలో ఆనందమయ ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటాడు. వైకుంఠంలో ఉన్న నారాయణుడు కూడా ఆయనకి కూడా ఈ భౌతిక జగత్తుతో ఏ సంబంధము లేదు. లక్ష్మీదేవి సాంగత్యంతో ఆయన అనేకమైనటువంటి సేవకులు, అనంత కోటి వైష్ణవ భక్త బృందం ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటాడు. మనం నేర్చుకుంటాము, పురుషావతారాల్లో మనం చెప్పుకున్నాము. కృష్ణుడు ముందుగా తన విస్తార రూపం విస్తరించినప్పుడు ముందుగా బలరాముడిగా ప్రకటితమవుతాడు. ఆధ్యాత్మిక జగత్తుని, ఆధ్యాత్మిక జగత్తుల అనుబంధాల్ని బలరాముడు సిద్ధపరుస్తాడు. బలరాముడే చతుర్వ్యూహంగా విస్తరిస్తాడు. వసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ. వారిలో సంకర్షణుడు, వాసుదేవుడు విస్తరించి నారాయణ, విష్ణు మరియు అనంతశేష, ఆ తర్వాత మళ్ళీ సంకర్షణ, ఆ సంకర్షణుడు మళ్ళీ విస్తరించి ఏమవుతాడు? శ్రీ మహావిష్ణు. ఈ శ్రీ మహావిష్ణు భౌతిక జగత్తు ఉద్భవానికి ప్రత్యక్ష కారకుడు. కారణోదక సాయి విష్ణు లేక మహావిష్ణు కారణ సముద్రంలో పవళించి ఉంటాడు. కారణ సముద్రం అంటే ఏమిటి నిజానికి? తన స్వేదముతో నిండినటువంటి సముద్రం. కారణ సముద్రంలో పవళించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఎంత విస్తృతంగా ఉంటుంది ఆయన రూపము అంటే, ఒక్కసారి ఆయన నిశ్వసిస్తే అనంతమైనటువంటి లెక్కకి మిక్కిలి అనంతమైనటువంటి విశ్వాలు ప్రకటితమవుతాయి. నాసిక నుండి, స్వేదనాళాల నుంచి, శరీరంలోని శోధనాల నుంచి చిన్న 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 బుడగల్లాగా ప్రకటితమవుతాయి. జగత్తు మొత్తం కూడాను అనంత కోటి విశ్వాలు ప్రకటితమవుతాయి. అవన్నీ కూడాను కారణ సముద్రం మీద తేలియాడుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు భౌతిక జగత్తు యొక్క ప్రకటనకి ప్రత్యక్ష కారకుడు, నిజమైన సృష్టికర్త. ఈ శ్రీ మహావిష్ణువే మళ్ళీ అలా ప్రకటితమైన ఖగోళాల్లోకి వ్యక్తిగతంగా అన్ని ఖగోళకు చిన్న చిన్న ఖగోళాలన్నింటిలోకి ప్రకటితమవుతాడు. శ్రీ మహావిష్ణువు యొక్క విస్తృతమైనటువంటి శరీరంతో పోల్చినట్టయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న బుడగలు. ఆలోచించండి, స్వేదరంధ్రాలు ఎంత మనకు కూడా ఉన్నాయి కదా, మన శరీరంతో పోలిస్తే స్వేదరంధ్రం ఎంత అల్పమైనటువంటిది. అలాగే శ్రీ మహావిష్ణు యొక్క స్వేదరంధ్రాల నుంచి ఉద్భవించినటువంటి ఖగోళాలన్నీ కూడా ఎంత అల్పంగా ఉంటాయి ఆలోచించండి. అలాంటి విశ్వమే అంత అల్పంగా ఉంటే ఆ విశ్వంలో ఎన్నో లోకాలు ఉంటాయి. ఆ లోకాల్లో ఉన్నటువంటి మధ్య లోకంలో ఉన్నటువంటి అల్పమైనటువంటి అనంత కోటి జీవుల్లో మనం ఒకరమే. ఎంత చిన్నవాళ్ళమో ఆలోచించండి. మనం అనుకుంటాము మనకు కనిపిస్తున్న ఈ భూగోళమే పెద్దది. ఇంకా కొంత పరిజ్ఞానం ఉంటే ఈ జగత్తు ఎంత పెద్దది అనుకుంటాం. జీవాత్మకి, పరమాత్మకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలపడానికి ఇది చిన్న ఉపమానంగా మనం స్వీకరించవచ్చు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని యొక్క విస్తార రూపం.
ఉమ్. ఈ భౌతిక జగత్తంతా కూడాను ఒక చిన్న ఆవగింజ కన్నా చిన్నది. ఈ ఆవగింజ కన్నా చిన్నది అయిన దాన్ని రకరకాలైనటువంటి విస్తృతమైనటువంటి ఆధునిక పరిజ్ఞానంతోని పరీక్షించే ప్రయత్నం చేస్తాను. టెలిస్కోపులు, స్పేస్ షటిల్స్, స్పుత్నిక్‌లు, రాకెట్‌లు ఇవన్నీ ప్రయోగించి వీటన్నిటి ద్వారా కూడా మనము దీని స్థితిగతుల్ని, ఈ జగత్తు యొక్క పరిమాణాన్ని మనము అంచనా కూడా వేయలేం. శ్రీ మహావిష్ణువు ఈ ప్రకటితమైనటువంటి అన్ని ఖగోళాల్లోకి గర్భోదక సాయి విష్ణువుగా ప్రకటితమవుతాడు. ఈ ఖగోళాలన్నీ సృష్టించబడిన తర్వాత ప్రతి ఖగోళంలోకి గర్భోదక సాయి విష్ణువుగా ప్రకటితమై ప్రకటితమైనటువంటి జగత్తు వైపు దృష్టిని సారిస్తారు. అతని చూపు నుంచి, అతని దృష్టి ద్వారా జీవాత్మలన్నింటి కూడా ఖగోళంలోకి ప్రవేశపెడతాడు. బ్రహ్మను అనుసరించి ప్రకటితం అవడానికి సిద్ధంగా ఉన్న జీవులన్నీ కూడాను ప్రత్యేకమైనటువంటి ఒక్కొక్క ఖగోళంలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా ఆలోచించినట్టయితే భూమి మన తల్లి, శ్రీ మహావిష్ణువు మన తండ్రి. మన దృష్టి ద్వారా భూదేవి గర్భంలోకి జీవులందరినీ ప్రవేశపెట్టాడు. ఈ ప్రక్రియ ద్వారా మనమంతా కూడా ప్రకటితమయ్యాం. గర్భోదక సాయి విష్ణు ఖగోళంలో విశ్రమిస్తాడు. గర్భోదక సాగరం. అది గర్భోదక సాయి విష్ణు నుంచి ప్రకటితమైనటువంటి స్వేదము. అతని నాభి నుంచి ప్రకటితమవుతుంది కమలం. ఆ కమలం మీద ప్రకటితమవుతాడు మొట్టమొదటి జీవాత్మ. ఈ బ్రహ్మాండానికి అధిపతి బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి మనం చెప్పుకున్నాం కదా, దాంట్లో కమలంలో పరిభ్రమిస్తాడు. సత్యాన్ని తెలుసుకోవాలి తానెవరు అనేటువంటి జిజ్ఞాసతో. మన మేధా సంపత్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటాడు. కానీ అర్థం కానప్పుడు, విచలితులు అవుతున్నప్పుడు కన్నయ్య, ఓ కన్నయ్య, టైం అయింది కన్నయ్య. దేవుడికి సూచన అందుతుంది తపస్సు చేయమని. తపస్సు ద్వారా, తన భక్తి ద్వారా, భగవద్భక్తి ద్వారా దేవాది దేవుని దర్శనం కలుగుతుంది. తన హృదయంలోని వేద పరిజ్ఞానాన్ని ప్రకటితం చేస్తాడు. హృదయ కవయో తేనే బ్రహ్మ హృదయ కవయో. ఈ విధంగా శబ్ద బ్రహ్మ, తేనే బ్రహ్మ, హృదయ ఆది కవయో. ఈ విధంగా ఈ బ్రహ్మాండానికి మొట్టమొదటి ఆధ్యాత్మిక గురువు బ్రహ్మదేవుడు. ముఖ్యమైనది చూడండి. భౌతిక జగత్తు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రకటితమైన బద్ధ జీవులంతా కూడాను పరిణతి చెంది మనుష్య రూపాన్ని తలిచి, మనుష్య రూపం పొందిన ప్రతి వాళ్ళు కూడాను జన్మమృతి జరావతి చక్రబంధం నుంచి ముక్తులను చేసి భగవద్ధామానికి చేర్చడమే. అందుకని సృష్టించబడిన మొట్టమొదటి జీవాత్మ బ్రహ్మ. బ్రహ్మ హృదయంలో ప్రకటితమైనటువంటి మొట్టమొదటి పరిజ్ఞానము వేద పరిజ్ఞానం.
అందుకని మానవ జీవితం కూడా దేనికోసం నిర్దేశించబడింది? యజ్ఞం కోసం నిర్వర్తించబడింది. సయజ్ఞం ప్రజోసౌనః పురోవాచ ప్రజాపతియో. ఇక్కడ చెప్తున్నాడు సృష్టి ఆరంభము, ఈ ఆరంభంలోనే నేను వేద పరిజ్ఞానాన్ని బ్రహ్మ ద్వారా అందించాడు. వేద పరిజ్ఞానాన్ని సంతరించుకున్న తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని ఆరంభించాడు. అన్ని ఖగోళాల్ని, విభిన్నమైనటువంటి జీవరాశుల్ని. అవన్నీ కూడా ఇట్టడి కృపతే ప్రకటితం చేయబడ్డాడు. జీవుల యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అంటే ప్రకటితమైన జీవులు మనమే కాదు, 84 లక్షల ఏళ్ళలో పట్టి బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క ఏకైక లక్ష్యం ఏమిటి అంటే ఈ జీవులందరికీ కూడాను భగవద్ధామాన్ని చేర్చడము. బ్రహ్మ యొక్క జీవన కాలంలో ప్రకటితమైన ఈ జీవులంతా కూడాను క్రమ పద్ధతిలో వాళ్ళ కోరికలను తీర్చుకుంటూ మానవ శరీరాన్ని పొందినప్పుడు జన్మ మృత్యు జరావాది చక్రబంధం నుంచి బయటపడడానికి కావలసిన ప్రక్రియలో నిమగ్నమాడు. విష్ణుధామాన్ని చేరుకోవడం. అందుకని 4 యుగాలు, 4 యుగాల్లో జీవాత్మ యొక్క కర్మస్థితిని బట్టి ప్రకటితమవుతూ ఉంటాడు. సత్యయుగము, సాత్విక సత్వగుణంతో నిండుకున్నటువంటి జీవులంతా కూడా నిజానికి ప్రతి వాళ్ళు కూడాను సత్యయుగంలో ఉన్న దాదాపుగా అందరూ కూడా భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతటి ఆకాంక్ష ఉంటుందంటే ఆధ్యాత్మిక జీవనం మీద, దాదాపుగా అందరూ భగవద్ధామాన్ని చేరుకుంటారు. తర్వాత వచ్చే త్రేతాయుగంలో సత్యయుగం కన్నా కొంత దిగజారిపోయి ఉంటారు. దానికన్నా దిగజారిపోయి ఉండేది ద్వాపరయుగం అయితే, ద్వాపరయుగంలో సగం మంది భగవద్భక్తిని కలిగి ఉంటే మిగిలిన సగం మంది ఏమైనా కర్మలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ కలియుగంలో జన్మిస్తారు. కలియుగదోషే నిధే రాజన్ అస్తి హే ఏకో మహాన్ గుణే కీర్తనేయాత్ ఏవ కృష్ణస్య ముక్త సంగం పరాభ్రజేత్. కలియుగము ఇక్కడ మనకి సుఖదేవ గోస్వామి తెలియజేస్తాడు శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్ మహారాజుకి. కలియుగము దోషాల నిధి, కలహయుగము అని కూడా చెప్తారు దీన్ని. డూప్లిసిటీ అంటే సహజత్వం ఉండదు, అంతా కూడాను హిపోక్రసీ అంటారు చూడు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అక్రమంతో కూడుకున్నటువంటి యుగం. ఎలాంటి యుగం అని చెప్పబడింది? సత్యయుగం స్వర్ణయుగం అయితే ఈ కలియుగము ఇనుప యుగము అని చెప్పబడింది. ధర్మము అధర్మమే ధర్మముగా ప్రకటితం చేయబడుతుంది. ధర్మాన్ని అధర్మము, అధర్మాన్ని ధర్మముగా పాటిస్తుంటారు జనులు. కానీ శ్రీమద్ భాగవతంలో చెప్పబడినట్టు కలియుగంలో ఒక గొప్ప గుణం ఉంది. ఆరాధనీయమైనటువంటి యుగం ఇది. ఎందుకనంటే కలియుగంలో దేవాది దేవుడు తన అత్యంత కృపామయ రూపంలో అన్ని అవతారాల్లో కృపామయమైన అవతారములో కలియుగంలో ప్రకటితమవుతాడు. ఇలా ప్రకటితమై తన కృప ద్వారా ఏ అర్హతని చూడకుండా అందరికి కూడాను హరినామ సంకీర్తన ద్వారా భగవద్భక్తిని పొందేటువంటి విధానాన్ని ప్రకటిస్తాడు. హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. మంత్ర జపం ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని సాధించి జన్మ మృత్యు జరావ చక్రం నుంచి బయటపడేటువంటి పరిస్థితిని మనకి అవగతం చేస్తాడు. నామరూపే కలికాలే కృష్ణ అవతారం. ఎవరి అనర్హతల్ని చూడకుండా, ఎలాంటి భేదాల్ని పరిగణలోకి తీసుకోకుండా అందరికీ విరివిగా గోలోకర ప్రేమతనే హరినామ సంకీర్తనే. గోలోకం యొక్క ప్రేమధనాన్ని అందరికీ పంచడానికి ప్రకటితమవుతాడు. అలా ప్రకటితమైనటువంటి అవతారమే చైతన్య మహాప్రభు. ఈరోజు మనము ఎవరి గురించి స్తుతించుకుంటున్నామంటే, అలాంటి చైతన్య మహాప్రభు భౌతిక జగత్తులో ప్రకటితం కావడానికి ప్రార్థించి, చైతన్య మహాప్రభు ప్రకటితానికి కారణభూతమైనటువంటి ఈ భౌతిక జగత్తులో చైతన్య మహాప్రభు రావడానికి కారణభూతమైనటువంటి శ్రీ అద్వైతాచార్య గురించి అభివర్ణించుకుంటున్నాం. దేవాది దేవుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు భౌతిక జగత్తంతా ప్రకటితం అవడానికి కారణభూతమైన వాడు, భౌతిక జగత్తు యొక్క ప్రకటనకి కారణం తెలిసినటువంటి వాడు. ప్రతి వాళ్ళని కూడాను, ప్రకటితమైన ప్రతి జీవిని కూడాను భగవద్ధామాన్ని చేర్చడమే దాని ముఖ్య ఉద్దేశం. అలాంటి శ్రీ మహావిష్ణువు దాదాపుగా ఒక 550 సంవత్సరాల క్రితం చెప్పుకున్నాం కదా, నవగ్రామ అనేటువంటి చిన్న గ్రామంలో బెంగాల్లో ప్రకటితమయ్యారు. నాభాదేవి కుబేర పండితుడిగా ప్రకటితమయ్యాడు. కానీ హరే కృష్ణ, శ్రీకృష్ణ చైతన్య అనే నామాన్ని ప్రకటితం చేశారు. ఎవరికి అర్థం కాకపోయినా మాధవేంద్రపూర్ని కలుసుకొని దీక్షను పొందిన తర్వాత పరమసత్యమైనటువంటి దేవాది దేవుడు తాను తన భక్తుడిగా ప్రకటితమయ్యాడు. తన స్వీయ భక్తుని యొక్క స్వీయ భక్తునితోని అనుబంధం, దాంట్లోని మాధుర్యతని, ప్రేమ బంధంలోని మాధుర్యతని అనుభూతి చెందారు మాధవేంద్రపురి ద్వారా. మాధవేంద్రపురికి శిష్యుడయ్యారు. ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి? శ్రీ మహావిష్ణువే కదా అద్వైతాచార్యుడు మరి తన భక్తుడిని గురువుగా ఎందుకు స్వీకరించాడు? జగత్తు మొత్తానికి ఇది ప్రకటితం చేయాలనుకున్నాడు. ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుడు లేకుండా ఎవరు కూడా ఆధ్యాత్మిక పురోగతిని సాధించలేరు. అందుకని తానే దేవాది దేవుడైనా కూడాను తన విశుద్ధ భక్తునికి సేవకుడిగా మారాడు. అతన్ని గురువుగా స్వీకరించాడు. అనుక్షణం కూడాను శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన నామాన్ని శ్రవణం చేయడము, కీర్తన చేయడం నిగ్నమయ్యాడు. కృష్ణ భక్తుల సేవలు నియుక్తుడై అనుక్షణం కూడాను భక్తులతో కలిసి హరినామ సంకీర్తనలో నిమగ్నమయ్యాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సమకాలీకులైనటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి హరిదాస్ ఠాకూర్కి ప్రియమైన మిత్రుడిగా మారాడు. అద్వైతాచార్యుడు దేవాది దేవుని యొక్క ఉనికిని ప్రతిష్ఠించాలి అనుకున్నాడు. ఆ కాలంలో భారతదేశంలో ఇప్పటికి కూడా దిగజారిపోయినటువంటి వినీతి,
హ్మ్. దిగజారిపోయిన తత్వం, కుల వివక్ష, పుట్టుకతో వచ్చిన కులాన్ని గురించి. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని నిర్ధారించేటువంటి ఒక హేయమైన స్థితి. అలాంటి రోజుల్లో హ్మ్. ఎలాంటిది? చాలా భయానకమైనటువంటి స్థితి ఉండేది. ఎవరైతే అస్పృశ్యులుగా సమాజం నిర్దేశించిందో, వాళ్ళు నడుస్తున్నప్పుడు నీటి కుండను పట్టుకొని నడుస్తుంటే, నీరు చిలికి మీద పడిందనుకోండి, వాళ్ళు సంఘ బహిష్కరణ చేయబడేటువంటి వారు. హిందూ సమాజము లేకపోతే సనాతన సమాజం అని చెప్పబడే వాళ్ళు వాళ్ళని దూరం ఉంచేవారు. జీవితకాలం అలాగే ఇంకా నువ్వు అస్పృశ్యుడు అయిపోతావని. అంటే ఎలాంటిది? నువ్వు బ్రాహ్మణుడిగా జనించినా కూడాను అస్పృశ్యుడు అని చెప్పబడిన వారి తల మీద ఉన్నటి కుండలోంచి 2 నీళ్ల చుక్కలు మీ మీద పడ్డాయనుకోండి, మీరు అస్పృశ్యులైపోయారని చెప్పేసి వివక్షతోని సంఘ బహిష్కరణ జరిగేది జీవితకాలం పాటు. కొన్ని రోజులు, నెలలు అలా కాదు. జీవితకాలం పాటు. హ్మ్. ఎప్పుడు కూడా నువ్వు వేద శాస్త్రాన్ని ముట్టుకునేటువంటి అర్హత కలిగి ఉండకుండా దాన్ని కోల్పోతావు. నీకు అందజేయబడినటువంటి యజ్ఞోపవీతాన్ని తొలగించాలి. మందిరాల్లోకి ప్రవేశించే అర్హతని కోల్పోతావు. హ్మ్. ఒక అస్పృశ్యం నుంచి ఒక నీటి చుక్క మీద పడితే చాలు, అంతటి వివక్ష ఉండేది. ఇంకా నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడాను వేద మంత్రాలు చదవాల్సిన ఆహ్, అర్హతని కోల్పోతావు. అర్చవిగ్రహాన్ని ఆరాధించే అర్హతని కోల్పోతావు. అలాంటి కఠినతరమైనటువంటి నిబంధనలు. మ్లేచ్చులు భారతదేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు భారతదేశంలోని హైందవులని హైందవుల నోట్లో బలవంతంగా మాంసాన్ని కుక్కేవారు. అలా చేసినట్టయితే వాళ్ళని హిందూ సమాజం బహిష్కరిస్తుంది జీవితకాలం పాటు. ఈ విధంగా అనేక మంది హిందువులని ముస్లింలుగా మార్చారు. హ్మ్. క్రిస్టియన్‌లు ముస్లింలుగా మార్చడానికి హిందువుల్ని ఈ ప్రక్రియని బలవంతంగా వాళ్ళని ముట్టుకోవడమో, లేకపోతే వాళ్ళ నోట్లో మాంసాన్ని కుక్కేయడమో తద్వారా హిందూ సమాజం ఏం చేస్తది అలా వారితో సృష్టించబడిన అలాంటి స్థితి ఏర్పడిందనుకోండి మిమ్మల్ని బహిష్కరిస్తారు కాబట్టి శూద్రుడు. హ్మ్. ఇలా శూద్ర జాతిలో ఉన్నటువంటి వాళ్ళకి వేద నియమాల్లోని ఏ సిద్ధాంతాల్ని పాటించడానికి అవకాశం కల్పించేది కాదు. ఎందుకంటే వాళ్ళు అశుద్ధులు అని పరిపక్వత చెందిన వాళ్ళుగా పరిగణించేవారు. ఏ మందిరంలోకి వాళ్ళకి అర్హత ఉండేది కాదు. అప్పుడు ఈ ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు, "ఓహ్! మీకు మందిరంలోకి అవకాశం లేదా? మీరెక్కడ ఆరాధించగలరో మేము చూపిస్తాం" అని వాళ్ళని బుజ్జగించి వాళ్ళ మతం వైపు మార్చినటువంటి సంగతులు. ఏదేమైనా అద్వైతాచార్యుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తన తండ్రికి శ్రాద్ధ. ఆ కార్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు మనకి చైతన్య చరితామృతంలో అభివర్ణించబడుతుంది. ఉత్తమ బ్రాహ్మణుల్ని వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి శ్రాద్ధ ప్రసాదాన్ని నివేదించాలి ముందుగా. అలాంటి సందర్భంలో అద్వైతాచార్యుడు ఎవరిని ఆహ్వానించారు మొట్టమొదటిగా? శ్రీ హరిదాస్ ఠాకూర్. ఎవరి కుటుంబంలో పుట్టాడు హరిదాస్ ఠాకూరు? మ్లేచ్ఛ కుటుంబంలో పుట్టాడు. అస్పృశ్యుడు. మానవ సమాజంలోని నియమాల్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే. ఆయన్ని పిలిచినప్పుడు హరిదాస్ ఠాకూర్ అంటారు, "నన్నెందుకు పిలుస్తున్నారు?
నేను కనీసంగా హిందూ మందిరాల్లోకి అనుమతింపబడిన వాడిని నేను. నేను అస్పృశ్యుణ్ణి. అలాంటిది మీ నాన్నగారికి ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మీరు, మీ నాన్నగారి శ్రాద్ధానికి నన్ను ముందుగా పిలుస్తున్నారా? ద్వైతాచార్యుడంటాడు. ఎందుకంటే నువ్వు హరినామాన్ని జపిస్తున్నావు. నువ్వు భగవంతుని యొక్క విశుద్ధ భక్తుడివి. నీకు ఈ ప్రసాదాన్ని అందించడం ద్వారా నేను కోటాను కోట్ల మంది బ్రాహ్మణులకి అన్నదానం చేసిన వాడిని అవుతాను. ఈ ఒక్క గుణము, ఈ ఒక్క భక్తి, ఇది మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటిది దానానికి, ధర్మానికి. దానం చేయాలన్నా, ఏ రకమైన దానం చేయాలన్నా. మనం మిగిలినవేవి పరిగణలోకి తీసుకోము. ఆ వచ్చిన వ్యక్తి పురుషుడా? స్త్రీయా? ఉత్తమమైన కుటుంబంలో జన్మించారా? అధమమైన కుటుంబంలో జన్మించారా? హ్మ్. ఏ దేశానికి చెందినవాళ్ళు, ఏ వర్ణానికి చెందినవాళ్ళు, ఇవన్నీ ముఖ్యమైనవి కాదు. జీవి ఆత్మ భగవంతుడైన కృష్ణుని యొక్క విశుద్ధమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి అంశ. భగవంతుడితో నిర్దేశితం చేయబడినటువంటి ధార్మిక సిద్ధాంతాల్ని పాటిస్తూ, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ జీవనాన్ని కొనసాగించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గౌరవించాలి, ఆరాధించాలి. ఈ విధంగా అద్వైతాచార్యుడు, హరిదాస్ ఠాకూర్ వాళ్ళిద్దరూ కలిసి ఆనందకరమైనటువంటి జీవనాన్ని ప్రతిరోజు కూడాను శ్రవణ కీర్తన నృత్యాలతోని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మహామంత్రాన్ని జపిస్తూ, కీర్తిస్తూ, నృత్యం చేస్తూ ఆనందకరమైన జీవనాన్ని కొనసాగించారు. నవద్వీప ధామంలో చైతన్య మహాప్రభు ఆవిర్భవించడానికి ముందు అనేక మంది భక్తులు ప్రకటితమయ్యారు. ముఖ్యంగా శ్రీవాస్ ఠాకూర్ నారదముని యొక్క అవతారం. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా కీర్తన జరుగుతూనే ఉంటూ ఉండేది. అద్వైతాచార్యుడు ఒక చిన్న గుడిసెని ఏర్పరచుకున్నాడు, కుటీరాన్ని. గంగా నది తీరం మీద నవద్వీప గ్రామంలో. అక్కడ ఆయన శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన లీలల్ని, భగవద్గీత యొక్క సిద్ధాంతాన్ని శ్రీవాస్ ఠాకూర్‌తో చర్చిస్తూ ఉండేవాడు. శ్రీవాస్ ఠాకూర్ మరియు ఇతర వైష్ణవులతో. అందరూ కలిసి అద్భుతమైన కీర్తనలో నిమగ్నమయ్యేవారు ప్రతిరోజు కూడాను. చుట్టూ చూసి అలాంటి ప్రక్రియలో భాగస్థులైనా కూడాను వాళ్ళ హృదయాల్లో ఆ భావోద్వేగ స్థితిలో అద్భుతమైనటువంటి ప్రేమభావాన్ని కలిగినప్పటికినీ, బాహ్యంలో వాళ్ళ మనస్సులో ఏదో రకమైనటువంటి అలజడి ఉండేది. ఎందుకనంటే నిజమైన వైష్ణవులకి వేదన ఎప్పుడు కలుగుతుంది అంటే, తన చుట్టూ ఉన్నవాళ్ళు బద్ధ స్థితిలో ఉండి వేదనను అనుభవిస్తుంటే ఆవేదన చెందుతాడు. పరదుఃఖ దుఃఖి. వాళ్ళకి వైష్ణవులకు ఉండేటువంటి గొప్ప వేదన ఏమిటంటే, ఇతరుల వేదన. ఎలాగ వాళ్ళు భౌతిక జీవనంలో కూరుకుపోయి వాళ్ళ జీవనాన్ని వృధా చేసుకుంటున్నారో గ్రహించినప్పుడు, ఇంద్రియతలో నిమగ్నమై భగవద్భక్తికి దూరమవుతూ జీవనాన్ని వృధా చేసుకుంటూ, కృష్ణుని శరణాగతి పొందకుండా జీవిస్తున్నప్పుడు వాళ్ళని చూస్తే
వైష్ణవుడికి ఆవేదన కలుగుతుంది. ఆ రోజుల్లో నవదీప ధామము అంటే జ్ఞానానికి మూలంగా చెప్పబడేది. విజ్ఞానాన్ని సంతరించుకోవాలంటే, వేద పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలన్నా వెళ్ళవలసిన ప్రదేశంగా పరిగణించబడేది. హ్మ్. చాలా హ్మ్. బృహత్తరమైన, మహత్తరమైన, ధనికమైనటువంటి రాజ్యం అది. ఎంతో ధనముండేదక్కడ. అత్యంత ధనికమైనటువంటి ప్రదేశం. ఎన్నో విభూతులు, ఐశ్వర్యాలు. హ్మ్. కానీ వాటినన్నింటిని కూడాను వినియోగించి ప్రజలేం చేస్తూ ఉండారు? ఇతర దేవతల్ని ఆరాధిస్తూ ఉండారు. భౌతికమైనటువంటి లబ్ధులు ఇంకా ఇంకా పొందడం కోసమని. హ్మ్. పాముల్ని పూజించడము, రకరకాలైనటువంటి మూఢ విశ్వాసాలతోని భౌతికమైన లబ్ధుల కోసమని యక్షులని, గంధర్వుల్ని, యక్షులని పూజించడానికి వాళ్ళేమి ఉపయోగించేవారు? మత్తు మందులు, మత్తు పదార్థాల్ని, మాంసాన్ని పెట్టి హ్మ్. దానికోసం విపరీతమైన ధనాన్ని ఖర్చు చేస్తుండారు. అంతేకాదు పుత్రుల, పుత్రికల వివాహాలకి విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టేవారు. గొప్ప పండితులుగా పరిగణించబడేటువంటి వాళ్ళు సమాజంలో బ్రాహ్మణులుగా చెప్పబడేటువంటి వాళ్ళు. బెంగాల్‌లో మిశ్ర, చక్రవర్తి, భట్టాచార్య ఇవన్నీ కూడా బ్రాహ్మణ వంశాలకు చెందినటువంటి పేర్లు. హ్మ్. కర్మకాండ విభాగంలోని వేద శాస్త్రాలకు సంబంధించిన వివరణంతా కూడాను చక్కగా అభివర్ణిస్తూ కర్మకాండ, జ్ఞానకాండ హ్మ్. ఇదంతా కూడాను నిజానికి అదంతా కూడా వేద శాస్త్రంలోనే ఉన్నప్పటికిని ఇదంతా కూడాను నాస్తికత్వంతో కూడుకున్నటువంటి వివరణ. భౌతిక జీవన విధానంలో ఆనందాన్ని అనుభవించడానికి ఇవ్వబడినటువంటి నిరాకార వాదన యొక్క వివరణ. ఎవ్వరు కూడానక్కడ భగవద్భక్తికి సంబంధించినటువంటి చర్చ చేయడం లేదు. ఎవరి నోట్లోంచి కూడాను కృష్ణుడు, గోవిందుడి, మధుసూదన, మాధవ ఈ పేర్లేవి రావు. ఈ సామాన్య జనుల ఈ జీవన విధానాన్ని చూసి వైష్ణవుల హృదయము ద్రవించిపోతుంది. వేదనా సముద్రంలో కూరుకుపోయారు. వాళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ, శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ, వీళ్ళందరినీ పరిరక్షించడానికి ఏదైనా ఒకటి చేయండి కృష్ణ అని ప్రార్థించేవాడు. శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ, వాతావరణాన్ని శుద్ధీకరించడానికి కోసమని సుదీర్ఘంగా సంకీర్తన యజ్ఞం చేస్తూ ఉండేవారు. హరినామాన్ని జపిస్తూ ఉండారు. పరిపూర్ణంగా భౌతిక జీవన కాలుష్యంలో కూరుకుపోయినటువంటి భౌతిక వాదులందరిలో కూడాను కొంత ఆధ్యాత్మికతను విస్తరింపజేయడానికి, ఆ వాతావరణాన్ని శుద్ధీకరించడానికి చక్కగా హరినామాన్ని కీర్తిస్తూ ఉండేవారు. హ్మ్. కానీ జనులేమనుకునేవారు? ఎలాంటి కృతజ్ఞతా భావం లేకుండా వీళ్ళేమిటి రాత్రంతా కూడాను ఇలా హరినామాన్ని చేస్తూ అనవసరమైన శబ్దాల్ని ఉత్పత్తి చేస్తున్నారు. నాయిస్ పొల్యూషన్. ధ్వని కాలుష్యం చేస్తున్నారు అనుకున్నారు. హ్మ్. హరినామాన్ని జపించడం అనేటువంటి కార్యక్రమం ద్వారా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాడనుకున్నాడు. ఆ నిద్రకి భంగం కలిగిస్తున్నారని భావించేవారు. అంతేకాదు ఆ సమయంలో బెంగాల్‌ని పరిపాలిస్తున్నటువంటి మహమ్మదీయ రాజులు హరినామాన్ని జపిస్తున్నట్టుగా వాళ్ళు విన్నట్టయితే, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడాను ఒక ఇంట్లో హరినామాన్ని జపించినప్పుడు గ్రామవాసులందరినీ కూడాను రకరకాల శిక్షలకి గురి చేసేవారు. హ్మ్.
అందుకని అక్కడ గ్రామంలో ఉన్నవాళ్ళు అనుకునేవాళ్ళు. ఏమని? మనము ఈ శ్రీవాస్ ఠాకూర్ ఇంటిని ధ్వంసం చేయాలి. ముక్కలు ముక్కలుగా చేసేసి ఈ వైష్ణవులందరినీ కూడాను గంగలోకి తోసేయాలి. వాళ్ళు గంగలో కొట్టుకుపోతారు. ఈ రకమైనటువంటి కృతజ్ఞతాభావాన్ని చూపించేవారు. వాళ్ళ గురించి వైష్ణవులేమో ప్రార్థిస్తూ ఉండేవారు. వీళ్ళు శుద్ధీకరించబడాలి. కృష్ణ వీళ్ళ మీద మీరు కృప చూపించమని ప్రార్థిస్తే బద్ధ స్థితిలో ఉన్నటువంటి ఈ జీవులంతా కూడాను ఆ వైష్ణవులకి కృతజ్ఞత చూపించే విధానం ఇలా ఉండేది. హ్మ్. ఈ ప్రక్రియను చూసి ఈ వైష్ణవులందరికీ కూడాను నాయకుడు, అధిపతిగా ఉన్నటువంటి శ్రీ అద్వైతాచార్య ఎవరు? శ్రీ మహావిష్ణువు భౌతిక జగత్తు మొత్తము ప్రకటితమవడానికి ప్రత్యక్ష కారణభూతమైనటువంటి వాడు. తన సృష్టిలోని ఈ దుస్థితిని చూసి మధ్య సృష్టించబడినటువంటి జగత్తులోని జీవులంతా కూడాను, మనుష్య రూపంలో ఉన్న జీవులంతా కూడాను ఎలాగ తనను వ్యతిరేకిస్తున్నారు. హరినామాన్ని జపించడాన్ని ఎలాగ వ్యతిరేకిస్తున్నారు. దాన్ని చూసి పశ్చాత్తాపానికి లోనయ్యాడు. ఆవేదన చెందాడు. బద్ధ జీవుల యొక్క వేదనని చూసి ఆవేదన పొందాడు. ఏమనుకున్నాడు? ఒక ప్రతిజ్ఞ చేశాడు. నేను శ్రీ మహావిష్ణువుని. ఈ జగత్తుకి కారకుడిని. కానీ అన్నింటికి మూల కారకుడు కృష్ణుడు. నేను ప్రకటితమవడానికి కూడా కారణం కృష్ణుడు. అందుకని కృష్ణుడు స్వయంగా ఈ భౌతిక జగత్తులో ప్రకటితమైనట్టయితే ఈ మూర్ఖులైనటువంటి వ్యక్తులు కలియుగంలోని మూర్ఖతని తొలగించుకొని వేదనల నుంచి ముక్తి పొంది భగవత్ప్రేమని పొందగలుగుతారు. ఈ ఆలోచనతోని అద్వైతాచార్యుని హృదయం అంతా కూడాను ఈ మూర్ఖులైనటువంటి బద్ధ స్థితిలో ఉన్న జీవుల మీద విపరీతమైన కరుణ కలిగింది. అందుకని ఉపవాస దీక్షను చేయడం మొదలెట్టాడు అద్వైతాచార్యుడు. తినబూనాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడిని ఇక్కడికి ప్రకటితం చేసి వీళ్ళని ఉద్ధరిస్తాను అని ప్రతినబూనాడు. అందుకని ఆయన ప్రతిరోజు కూడాను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని తులసి మాలలతోని, తులసి ఆకులతోని, గంగా నీటితోని, గంగా జలంతోని ఆరాధించడం మొదలెట్టాడు. ఒకానొక సందర్భంలో అద్వైతాచార్యుడు వేదశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని చదువుతాడు. అందులో దేవాది దేవుడు ఏమని చెప్తున్నాడు? ప్రేమతో నాకు భక్తియుక్తమైనటువంటి భావనతో, ప్రేమతో కొంత గంగా జలాన్ని కానివ్వండి, తులసి పత్రాలు కానివ్వండి, వాటితో ఆరాధిస్తే వాళ్ళ కోరికలు నేను పరిపూర్ణం చేస్తాను అని. గంగా జలంతో, తులసి ఆకులతో అద్వైతాచార్యుడు హృదయాంతరంలోంచి దృఢ సంకల్పంతోని, విపరీతమైన ఆకాంక్షతోని అశ్రుధారలు ప్రవహిస్తూ ఉంటే, కృష్ణ కృష్ణ దయచేసి ఈ ప్రపంచంలో ఆవిర్భవించండి. బద్ధ స్థితిలో ఉన్నటువంటి దిగజారిపోయిన జీవుల్ని ఉద్ధరించండి. నీవు మాత్రమే వాళ్ళని పరిరక్షించగలిగేటువంటి ఆశాదీపం.
అత్యంత భక్తి భావనతోని అద్వైతాచార్యుడు అలా ప్రార్థిస్తూ ఉంటే చూడండి. దేవాది దేవుడు స్వయంగా తన భక్తుడి రూపంలో ఎలా ప్రకటితమయ్యాడు. తానే తన భక్తుడిగా ప్రకటితమయ్యాడు. అలా ప్రార్థిస్తూ ఉంటే అద్వైతాచార్యుని యొక్క ప్రార్థనలు అలా ప్రయాణం చేసి ఊర్ధ్వలోకాల్ని, దేవతాలోకాలు, స్వర్గలోకాలని దాటి ఆ! భౌతిక జగత్తు యొక్క ఆవరణని దాటి దాన్ని ఛేదించుకొని వైకుంఠధామంలోకి చేరుకుంది. అది అత్యుత్తమైనటువంటి వైకుంఠధామమైనటువంటి గోలోకబృందావనంలోని శ్రీకృష్ణుని చేరుకుంది. అద్వైతాచార్యుని హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనల మూలంగా వాటిని విని శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తులో ప్రకటితమవ్వాలని నిర్ధారించుకున్నాడు. దీన్ని మనము చైతన్య చరితామృతంలో అధ్యయనం చేస్తాం. హ్మ్. ఆ ప్రార్థనలు విన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తులో కలియుగంలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తిని సంహరించి, తొలగించి భక్తియుక్త సేవలో నెలకొన్న భక్తుల్ని పరిరక్షించి ధర్మసూత్రాల్ని పునఃస్థాపితం చేయడానికి ప్రకటితమవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇదంతా కూడాను హరినామ సంకీర్తన ద్వారా ఈ ప్రక్రియని సుస్థాపితం చేశారు. కలియుగంలో రాక్షసుల్ని సంహరించాలి అంటే అందరిలో రాక్షసత్వం ఉంది. సంహరిస్తూ వెళ్తే ఒక్కరు కూడా ఇంకా జనం ఎవరు మిగలరు. అందుకని హరినామ సంకీర్తన ద్వారా రాక్షస ప్రవృత్తిని సంహరించాలని నిర్ణయించుకున్నారు. హ్మ్. దాన్ని సంహరించినప్పుడు జీవాత్మ యొక్క ప్రాకృతికమైనటువంటి భక్తి భావన, భగవంతుడి గల ప్రేమ భక్తి భావన జాగృతమవుతుంది, విస్తరిస్తుంది. అలా రాక్షస ప్రవృత్తి నశించినప్పుడు, చైతన్యంలో మార్పు కలిగినప్పుడు భగవత్ ప్రేమ జాగృతమవుతుంది. పరిపూర్ణమైనటువంటి ధర్మస్థితిలో నెలకొంటాడు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మహామంత్ర జపం ద్వారా సాధ్యమవుతుంది. హ్మ్. ఈ విధంగా అద్వైతాచార్యుని యొక్క ప్రార్థనలకి హ్మ్. అనుగుణంగా శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభుగా అవతరించాడు. హ్మ్. పౌర్ణమి రోజు, పాల్గొన మాసం పౌర్ణమి రోజు చంద్రగ్రహణము నిర్దేశితమైంది. ఆ రోజు ప్రకటితమయ్యాడు. అద్వైతాచార్యుడు కాంతిపూర్‌లో ఎన్నో రకమైనటువంటి శుభ సూచకాలన్నీ కూడాను చూశాడు. వాతావరణం అంతా కూడా ఆహ్లాదంగా మారిపోవడం. హృదయంలో ఒక అనిర్వచనీయమైనటువంటి ఉద్విగ్న స్థితిని ఆస్వాదించాడు. అద్వైతాచార్యుడు, హరిదాస్ ఠాకూర్ ఆనందంగా నృత్యం చేయడం మొదలెట్టారు. వాళ్ళ హృదయాల్లో భగవంతుడు ప్రకటితమయ్యాడు అనేటువంటి విషయము బోధపడిపోయింది. వెంటనే అద్వైతాచా అద్వైతాచార్యుడు తన భార్య సీతా ఠాకూరాని అందమైనటువంటి బహుమతులు, విలువైనటువంటి బహుమతులు ఇచ్చి ఈ బాలకుడిని ఆశీర్వదించమని, ఆరాధించమని పంపించాడు.
అద్వైతాచార్యుడు స్వయంగా వెళ్ళాడు. అద్భుతమైనటువంటి అందమైన బాలకుడు. చూడగానే నందమహారాజుని పుత్రుడే ఇక్కడ ప్రకటితమయ్యాడు. హ్మ్. బంగారు వర్ణంలో ప్రకటితమయ్యాడు. ప్రేమ భక్తిని ప్రకటితం చేయడానికి అన్ని దశ దిశల్లో ప్రేమ భక్తిని ప్రకటితం చేయడానికి ఉద్భవించాడు. శ్రీ అద్వైతాచార్యుని యొక్క అద్భుతమైనటువంటి ఈ కృప హ్మ్. మన జీవితాలన్నీ బాగుపడడానికి కారణభూతమైంది. చైతన్య మహాప్రభు యొక్క దివ్యమైన లీలల్ని చేయడానికి కారణభూతుడయ్యాడు. ఎన్నో రకమైనటువంటి సంఘటనల్ని మనము చైతన్య చరితామృతంలో చూడవచ్చును. చైతన్య మహాప్రభు పిన్న వయసులో ఉన్నప్పుడు అందరినీ కూడాను హరినామాన్ని జపించడంలో నియుక్తుల్ని చేసేవాడు. రకరకాల విధానాల ద్వారా అందరూ హరినామాన్ని జపించేలా చేశాడు. ఆ తర్వాత ఈ యుగ ధర్మాన్ని, హరినామ సంకీర్తనని ఆ! చేయడానికి కావాల్సిన ప్రక్రియలో నిమగ్నమయ్యాడు. ఎందుకంటే చైతన్య మహాప్రభు కూడాను భక్త రూపంలో ప్రకటితమయ్యాడు. వేద పరిజ్ఞానాన్ని, సంస్కృత వ్యాకరణాన్ని అద్భుతంగా అవగతం చేసుకున్నటువంటి పండితుడిగా ముందుగా బాల్యావస్థలో ప్రకటితమయ్యాడు. ఆరంభ దశలో నిమాయ పండితుడిగా భక్తిని కానీ, ప్రేమని కానీ వ్యక్తీకృతం చేయలేదు. తన గురువైనటువంటి ఈశ్వరపురిని కలిసేంత వరకు కూడాను ప్రేమ భక్తి భావాన్ని వ్యక్తీకరించలేదు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణులు ఇద్దరు కలిసి ప్రకటితమైనటువంటి చైతన్య స్వరూపంలో దేవాది దేవుడే అయినప్పటికీ జగత్తుకు చూపించాలనుకున్నాడు. ఏమిటది? నిజమైన ప్రేమ. భగవంతుడేడ ప్రేమ భక్తి ఎప్పుడు ఉద్భవిస్తుంది? ప్రామాణికమైన గురువుని ఆశ్రయించినప్పుడు, వినమ్రతతో ఆధ్యాత్మిక గురువుని సేవించినప్పుడు, భక్తి భావనతో ఆధ్యాత్మికని సేవించినప్పుడు భగవద్భక్తి మన హృదయంలో జాగృతమవుతుంది అని చూపించాలనుకున్నాడు. యుక్త వయసులో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు నిమాయ పండితుడిగా హ్మ్. ఆయన గయా యాత్ర పూర్తి చేసుకొని వెనక్కొస్తాడు. పూర్ణంగా హరినామ సంకీర్తనలో నియుక్తమవుతాడు. ప్రేమ భక్తిలోని భావోద్వేగాన్ని వ్యక్తీకృతం చేస్తాడు. హ్మ్. ఒకానొక సందర్భంలో అద్వైతాచార్యులు ఒకరోజు తన కుటీరంలో గంగా నదీ తీరంలో నిర్మించుకున్నటువంటి శాంతిపురంలోని కుటీరంలో దేవాది దేవుని శాలిగ్రామశిల రూపంలో అర్చిస్తూ ఉంటాడు. హ్మ్. అలా అర్చిస్తూ హృదయాంతరాల్లోంచి భగవన్నామాన్ని జపిస్తూ ఉంటాడు. ఆ సమయంలో చైతన్య మహాప్రభు, గదాధర పండిత్ ఇద్దరు కూడాను అద్వైతాచార్యుని కలవడానికొస్తారు. హ్మ్. ఆ సమయంలో చైతన్య మహాప్రభు అద్వైతాచార్యుడు హరే కృష్ణ నామాన్ని జపించడాన్ని విచిత్రమైన భక్తితో, ప్రేమ భావనతోని హ్మ్.
మమైకమై ఆ నామాన్ని జపిస్తూ ఉంటే భక్తి భావనతోని, ఆ భక్తి భావనకి పారవశ్యం చెంది చైతన్య మహాప్రభు తన స్పృహని కోల్పోయి పడిపోతాడు. తన భక్తుడు తన నామాన్ని ప్రేమయుక్తంగా అలా జపిస్తూ ఉంటే తదాత్మత చెందుతాడు. అలా స్పృహ తప్పి పడిపోయినటువంటి చైతన్య మహాప్రభుని చూడగానే అద్వైతుడు గ్రహిస్తాడు. తను స్వయంగా దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే అని ఆరాధించడం మొదలెడతాడు. వెంటనే కీర్తించడం మొదలెడతాడు. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్వైతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అలా అన్ని రకాలైనటువంటి 16 రకాలైనటువంటి విభిన్నమైనటువంటి అర్చనామూలకాలతోని ఆరాధిస్తున్నప్పుడు చైతన్య మహాప్రభు మేల్కొంటాడు. అద్వైతాచార్యుని చూసి తనకన్నా వయసులో పెద్దవాడు. తన గురువు యొక్క ఏమనుకుంటాడు అద్వైతాచార్యుడు? తన గురువుకే గురు బంధువు, గురుమిత్రుడు. అంటే తన గురువు, అద్వైతాచార్యుడి యొక్క గురువు ఒకరే, మాధవేంద్రపురి. చైతన్య మహాప్రభు ఈశ్వరపురి యొక్క శిష్యుడు. ఈశ్వరపురి మాధవేంద్రపురి యొక్క శిష్యుడు. అద్వైతాచార్యుడు మాధవేంద్రపురి యొక్క శిష్యుడు. అది గ్రహించి తన గురువుకి సమాన స్థాయిలో ఉన్నటువంటి వాడు. తన గురువు మరియు అద్వైతాచార్యుని గురువు ఒకరే. కాబట్టి అద్వైతాచార్యుడు తనకి గురుతుల్యులు. వెంటనే చైతన్య మహాప్రభు అద్వైతాచార్యుని పాదాలని స్పృశిస్తారు. అన్ని రకాలైనటువంటి గౌరవప్రదమైనటువంటి ప్రార్థనల్ని దాని ద్వారా ఆరాధించే ప్రయత్నం చేసినప్పుడు అద్వైతాచార్యుడు అంటాడు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నేనే నిన్ను నాకు ఆరాధనేయుడిగా స్వీకరించాను, అర్చించాను. నువ్వెవరో నాకు తెలుసును అంటాడు. ఆ విధంగా వారిద్దరి మధ్య కూడాను ఒకరంటే ఒకరి ఆరాధించే భావన ఏర్పడుతుంది. ఇంకో సందర్భంలో ఒకానొక సందర్భంలో అద్వైతాచార్యుడు అనుకుంటాడు, ఇది సమయం ఇంకా నేను చైతన్య మహాప్రభు ఎవరు అనేటువంటిది జగత్తుకు తెలియజేస్తాను అనుకుంటాడు. నేను ఈ ప్రదేశాన్ని వదిలి శాంతిపూర్ వెళ్తాను. నాకు భగవంతుడి మీద నిజమైన భక్తి ఉన్నట్టయితే ఏదో ఒక విధంగా భగవంతుడు నన్ను, చైతన్య మహాప్రభు నన్ను మళ్ళీ నవద్వీపానికి తీసుకొస్తాడు. నేను సాంగత్యంలో ఉంచుకుంటాడు. అందుకని ఆ భావనతోని అద్వైతాచార్యుడు నవద్వీపం నుంచి శాంతిపూర్ వెళ్తారు. కొన్ని మైళ్ళ దూరంలో ఉంటుంది, పెద్ద దూరం కాదు. నేటి కాలంలో మన నవద్వీప్ మాయాపూర్ వెళ్ళినప్పుడు, నవద్వీప్ మండలంలోకి వెళ్ళినప్పుడు గంటన్నర ప్రయాణం చేసినట్టయితే, వాహనంలో ప్రయాణం చేస్తే మనం చేరుకుంటాము. కానీ ఆ రోజుల్లో కాలినడకన బయలుదేరాడు. అలాంటి సందర్భంలో ఒకరోజు చైతన్య మహాప్రభు శ్రీవాస్ పండితుని యొక్క సోదరుడు రామయ్య దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, నువ్వు శాంతిపూర్ వెళ్ళి అద్వైతాచార్యునికి చెప్పు, నువ్వు ప్రార్థించానని, ఉపవాస దీక్షలు చేశానని అద్వైతాచార్యుని వెనక్కి తీసుకురా.
నేను నీ ప్రార్థనలు విని నీ ఉపవాస దీక్షను చూసి భౌతిక జగత్తులో ప్రకటితమయ్యాను. నీ ప్రార్థనని పూర్తి చేయడానికి నేను ఇక్కడికి ప్రకటితమయ్యాను. అందుకని నీవు వచ్చి నన్ను ఆరాధించు. నీ భార్యతో పాటు వచ్చి నన్ను ఆరాధించు. ఈ సందేశాన్ని అద్వైతాచార్యునికి ఇమ్మని శ్రీవాస పండితుని సోదరుడైన రమాయిని పంపిస్తాడు. రమాయ్ శాంతిపురం వెళ్తాడు. అద్వైతాచార్యునికి ఈ సందేశాన్ని ఇస్తాడు. అద్వైతాచార్యుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ సమాచారం ఉండగానే ప్రేమ భావన ఉప్పొంగిపోతుంది. అతని కళ్ళ నుంచి అశ్రుధారలు స్రవిస్తూ ఉంటాయి. అవి ఎలాంటి ప్రేమతో ఉప్పొంగినటువంటి ఆనంద బాష్పాలు. ద్వైతాచార్యునికి ఒక పుత్రుడు అచ్యుతానంద. చాలా పిన్న బాలకుడు. కానీ ఆ పుత్రుడు కూడా ఈ సందేశాన్ని వినగానే ప్రేమ భావనతోని వెక్కి ఏడుస్తూ ఉంటాడు. అద్వైతాచార్యుని భార్య సీతా ఠాకురాణి. ఆమె కూడా ప్రేమోద్వేగంతో అన్నిటిని శ్రవిస్తుంది. అన్ని రకాలైనటువంటి బహుమతులని సిద్ధం చేసుకొని చైతన్య మహాప్రభుని ఆరాధించడానికి కావలసిన అన్ని సమకూర్చుకొని వేదశాస్త్రాలు చెప్పిన ప్రకారంగా ఆరాధించడానికి అన్ని సంసిద్ధం చేసుకుని బయలుదేరడానికి సంసిద్ధమవుతాడు. ఏమంటాడు అద్వైతాచార్యుడు రామాయితో అంటాడు, నేను నవద్వీపానికి వస్తాను, కానీ చైతన్య మహాప్రభు ఇంటికి వెళ్ళను. నందనాచార్యుని ఇంట్లో నేను దాక్కొని ఉంటాను, చెప్పకు ఎవరికి. అతను నిజంగానే చైతన్య మహాప్రభు దేవాది దేవుడైనట్టయితే నన్ను ఆయనే అక్కడికి వచ్చి పిలుస్తారు. నేను ఎక్కడున్నానో ఆయనకు చెప్పుకో అని తన సందేశాన్ని ఇస్తాడు రమాయికి. అద్వైతాచార్య నందనాచార్య ఇంటికి వెళ్తాడు భార్యతో సహా. అక్కడ అజ్ఞాతంలో ఉంటాడు, ఎవరికి చెప్పుకున్నాడు. నందనాచార్యుని ఇంట్లో రమాయి పండితుడు నవద్వీపానికి వస్తాడు. ఆ సమయంలో చైతన్య మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ఉంటాడు. రమాయి ఇంట్లోకి రాగానే విష్ణు ఆసనంలో కూర్చొని ఉంటాడు చైతన్య మహాప్రభు. అంటాడు అలా కూర్చొని, నాకు తెలుసు అతను వచ్చాడని. నందనాచార్యుని ఇంట్లో ఉన్నాడు, రహస్యంగా ఉన్నాడు. నన్ను పరీక్షించడానికి ఆ నందనాచార్యుని ఇంట్లో దాక్కుని ఉన్నాడు. నేను నిజంగానే దేవాది దేవుడిని, అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మని. ఆయనకి చెప్పు, నేను అద్వైతాచార్యుని నవద్వీపానికి తీసుకొని వచ్చాను, వెంటనే ఇక్కడికి తీసుకురా. ఈ సమాచారం అద్వైతాచార్యునికి అందగానే పరుగున శ్రీవాస్ ఠాకూర్ ఇంటికి వచ్చేస్తాడు. అద్వైతాచార్యుడు, అతని భార్య సీతా ఠాకురాణి చైతన్య మహాప్రభుకు ప్రణమిల్లుతారు. వాళ్ళ కళ్ళ ఎదుట అద్భుతమైనటువంటి గౌరసుందరుని చూస్తారు.
గౌరంగ మహాప్రభు కోటాను కోట్ల అనంతమైనటువంటి సూర్యుల యొక్క కాంతి చైతన్య మహాప్రభులో వాళ్ళు చూడగలుగుతారు. అత్యంత కరుణాప్రధానమైనటువంటి ప్రేమభావనతో కూడుకున్నటువంటి చూపు. అలా చూస్తున్నప్పుడు ఒక్కసారిగా అద్వైతాచార్యుడికి చైతన్య మహాప్రభు యొక్క నిజ రూపము దర్శితమవుతుంది. అతని చుట్టూ బ్రహ్మదేవుడు, శివుడు, ముఖ్యమైన దేవతలంతా కూడాను అక్కడ ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తున్నారు. వెంటనే ఆయన తన కళ్ళతోనక్కడ వందల సంఖ్యలో, వందల వేల సంఖ్యలో విభిన్నమైన దేవతలందరూ కూడా ఆయన్ని ప్రార్థించడాన్ని చూస్తున్నాడు. గంగాదేవి, గంగానది ప్రతిరూపమైన గంగాదేవి రథం మీద వచ్చి చైతన్య మహాప్రభుని ఆరాధిస్తుంది. నాగదేవతలు వచ్చి ఆరాధిస్తున్నారు. పెద్ద పెద్ద సర్పాలు, వందల వేల పడగలతో ఉన్నటువంటి, అనేక రకమైన పడగలతో ఉన్నటువంటి సర్పాలన్నీ కూడాను భగవంతుని ఆరాధిస్తున్నాయి చైతన్య మహాప్రభుని. అద్భుతమైనటువంటి ఏనుగులు, అందమైనటువంటి రథాలు, వాటిలో అక్కడికి వచ్చినటువంటి దేవతలు, ఊర్ధ్వలోకాల్లోని ఉన్నత జీవులంతా కూడా భగవంతుడైనటువంటి చైతన్య మహాప్రభుని ఆరాధిస్తున్నాడు. ఇంకో దిశలో సాధువులు, గొప్ప సాధువులు, ఆ సాధువుల యొక్క కొంతమంది సాధువులు, మునులు, వారి భార్యలు, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడాను చైతన్య మహాప్రభు యొక్క దివ్యమైన గుణాన్ని అభివర్ణిస్తున్నారు. ఈ విధంగా అన్ని దిశల్లో కూడాను వాతావరణం అంతా కూడాను, ఎటు చూసినా కూడాను దేవతామూర్తులంతా కూడాను వచ్చేసారు. ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి జీవులందరూ కూడా ప్రకటితమైపోయి చైతన్య మహాప్రభుని స్తుతిస్తున్నారు. ఇదంతా చూడగానే ఆనందంతో తబ్బిబ్బైపోయాడు అద్వైతాచార్యుడు. తను కూడా కీర్తించడం మొదలెట్టాడు భగవంతుని. చైతన్య మహాప్రభుకు ప్రణమిల్లాడు. అలా ఆరాధించడం మొదలెట్టాడు. చైతన్య మహాప్రభు పాదపద్మాల్ని చక్కగా కడిగి సుగంధ ద్రవ్యాలతో కడిగాడు. ఉత్తమమైనటువంటి తైలాలతో పాదాలని మర్దనా చేశాడు. తులసి ఆకులను తీసుకొని పుష్పాలని తులసి ఆకుల్ని గంధంలో ఉంచి దానితో ఆరాధించాడు. పూజా ద్రవ్యాలన్నింటితో కూడాను చైతన్య మహాప్రభుని ఆరాధించి చక్కగా ఆరతినిచ్చాడు. అప్పుడు చైతన్య మహాప్రభు తన పాదాలను లేపి అద్వైతాచార్యుని శిరస్సు మీద వచ్చాడు. ఇది చూడగానే అక్కడున్న భక్తులంతా కూడాను హరి 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 అని జపించడం మొదలెట్టాడు. చైతన్య మహాప్రభు అద్వైతాచార్యుడితో అంటాడు, నా నామాన్ని జపించు, నృత్యం చేయి అనగానే అద్వైతాచార్యులు లేచి నృత్యం చేయడం మొదలెట్టాడు. అద్భుతంగా, ఆహ్లాదకరంగా, వినోదకరంగా, ఆనందకరంగా కనబడేలాగా చాలా
ఉదాత్తమైనటువంటి నృత్యాన్ని ప్రదర్శింపచేశాడు అద్వైతాచార్యుడు. పూర్తి ప్రేమ భావన, దివ్యమైనటువంటి ప్రేమ భావనతో కూడుకున్నటువంటి నమ్రత. ఇక్కడున్నటువంటి భక్తులంతా కూడాను ఆ ప్రేమోద్వేగాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అద్వైతాచార్య నృత్యంలోని మాధుర్యతని తిలకిస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా అద్వైతాచార్య నృత్యం చేస్తున్నాడు. చాలా సుదీర్ఘంగా. వినమ్రమైన సేవకుల్లాగా నృత్యం చేసి చివరికి చైతన్య మహాప్రభు పాదాల చెంత ఆసీనుడయ్యాడు. చైతన్య మహాప్రభు అన్నారు, అద్వైత, నీకేం వరం కావాలో కోరుకో. నీకే కోరిక ఉన్నా కూడాను నేనది పూర్తి చేశాను. అద్వైతాచార్యుడు అంటాడు, ప్రభు, నా కోరికలన్నీ పరిపూర్ణమయ్యాయి. నీకోసము నృత్యం చేసే అవకాశాన్ని నాకు ఈరోజు మీరు కల్పించారు. నా జీవితంలో నేను ఇంతకన్నా గొప్ప వరాన్ని ఏం కోరుకుంటాను? మీ అద్భుతమైన రూపంలో మీరు నాకు దర్శనమిచ్చారు. నా కోరికలన్నీ పరిపూర్ణమయ్యాయి. కానీ చైతన్య మహాప్రభు, లేదు లేదు, నువ్వు ఏదైనా ఒక కోరిక కోరుకో అద్వైత. అప్పుడు అద్వైతాచార్యుడు అంటాడు, సరే అయితే. మీరు ఇక్కడ ప్రకటితమయ్యారు. హరినామాన్ని జపించినటువంటి అనేక మంది అదృష్ట జీవులని ఉద్ధరించారు. కానీ నా కోరిక ఏమిటి అంటే, అత్యంత పాపభూయిష్టమైన జీవులు, నీచమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అధములు, అధమాధములైనటువంటి జీవులు, వాళ్ళకు కూడా మీ ప్రేమ భక్తిని, భగవత్ ప్రేమని, నీ నామాన్ని జపించేలాగా చేయండి. తద్వారా వాళ్ళు భగవత్ ప్రేమను పొందేలా చేయండి. అక్షరానికి అనుగా నీ నామము ప్రతి వాళ్ళు జపించేలా చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. అద్వైతాచార్యుని కోరిక విని చైతన్య మహాప్రభుడు వెంటనే, సరే, నీ అభ్యర్థన మేరకు కలియుగంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడాను కృష్ణ ప్రేమ లభించేటువంటి అవకాశం కలుగుగాక అని ఆశీర్వదిస్తాడు. శ్రీ అద్వైతాచార్య మహాప్రభుకి జై. జై. ఇంకో సందర్భంలో శ్రీ అద్వైతాచార్య శ్రీవాస్ ఠాకూర్ ప్రాంగణంలో ఉంటాడు. ఇక్కడ సంకీర్తన జరుగుతోంది. అద్భుతంగా నృత్యం చేస్తున్నాడు అద్వైతాచార్యుడు. గోపీ భవన్లో ఆ రోజు గోపీ భవన్లో నృత్యం చేస్తున్నాడు. ఉద్వేగ స్థితిలో ఉండి విరహభావాన్ని అనుభవిస్తున్నాడు. కృష్ణుడితో విరహాన్ని అనుభవిస్తున్నాడు. నృత్యం చేస్తున్నాడు ఎంతో ఉత్సాహంగా. భక్తులు ఎవరు కూడా, చుట్టూ ఉన్న వైష్ణవులు భక్తులు కూడాను అతన్ని నిరోధించలేకపోతున్నాడు. అంతటి ఉత్సాహంగా నృత్యం చేస్తున్నాడు. గంటల పాటలా నృత్యం చేస్తూనే ఉన్నాడు. గంటలు గడుస్తున్నాయి. మిగిలిన భక్తులంతా కూడా అలసిపోయారు. ఎంతో ప్రయత్నం చేసి భక్తులంతా కలిసి చివరికి అద్వైతాచార్యుని స్థిమితపరిచారు. శ్రీవాస్ ఠాకూర్, ఇతర భక్తులంతా కూడాను
అలా అలసినటువంటి స్థితిలో కొంత ఉపశమనం పొంది గంగా నదికెళ్ళి స్నానమాచరించాలనుకున్నాడు. హ్మ్. వాళ్ళు స్నానానికి వెళ్ళగానే అద్వైతాచార్య లేచి మళ్ళీ నృత్యం చేయడం మొదలెట్టాడు. అలా నృత్యం చేస్తూ ఒక్కడే ఉన్నాడు. నృత్యం చేస్తున్నాడు. నేల మీద పడి దొర్లిపోతున్నాడు. ఆ సమయంలో చైతన్య మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్ ఇంటికొస్తాడు. అక్కడ అద్వైతాచార్యుని చూస్తాడు. హ్మ్. చూసి చైతన్య మహాప్రభు మెల్లిగా దగ్గరగా వెళ్లి అతని చేతిని పట్టుకొని శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ఉన్న మందిరంలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఏమంటాడు? "నీకు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నీకే కోరికున్నా చెప్పు. నా నుంచి ఏం కావాలనుకున్నా చెప్పు" అంటాడు. అద్వైతాచార్యుడు అంటాడు, "నీవు కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు చూపించిన రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను." హ్మ్. అలా అనగానే తక్షణం కురుక్షేత్ర ధామము అద్వైతాచార్యుని ముందు ప్రకటితమైంది. ఒకవైపు కురుసేన, మరొక వైపు పాండవ సేన. కోటాను కోట్ల మంది సైనికం సైనికులు, రథాలు, గుర్రాలు, ఏనుగులు అన్నీ కూడా అక్కడ ప్రకటితమయ్యాయి. ఈ 2 సేనల మధ్యలో అద్భుతమైనటువంటి రథం. ఆ రథం మీద అర్జునుడు ముకుళిత హస్తాలతో హ్మ్. నిలబడి ఉన్నాడు. కృష్ణుడు చతుర్భుజ రూపంలో శంకు, చక్ర, గద, పద్మాలని పట్టుకొని ప్రకటితమయ్యాడు. ఈ చతుర్భుజ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు నీలినీల శ్యాముడై కమల నయనాలతోని విరాట్ రూపాన్ని ప్రకటితం చేశాడు. అక్కడ అద్వైతాచార్యుడు అన్ని లోకాల్ని, సూర్యుడిని, నక్షత్రాల్ని, సముద్రాల్ని, కొండలని, గుట్టలని, పర్వతాల్ని, దేవతల్ని, జీవులందరినీ ఆ అద్భుతమైన రూపంలో దర్శించుకున్నాడు. కోటాను కోట్ల తలలు, అనంతమైనటువంటి కనులు, కోటాను కోట్ల నోళ్ళు, హ్మ్. నోట్లోంచి ప్రకటితమవుతున్నటువంటి అగ్ని. హ్మ్. ఆ అగ్నిలో పాపభూయిష్టమైనటువంటి జీవులన్నీ కూడాను బద్ధ స్థితిలో అంటే కామ్యకర్మల్లో యుక్తమైన జీవులు, నాస్తికులు ఆ అగ్నిలోకి ఆహుతి ఆ నోళ్ళలోకి ప్రవేశిస్తున్నారు. ఆ నోళ్ళు నిజానికి భగవంతుని యొక్క కాలానికి ప్రతిరూపాలు. కాల సముద్రము అనేటువంటిది ఆ కాల ప్రవాహంలో అందరిని కూడాను ముంచివేసి లాక్కెళ్ళిపోతుంది. భౌతికమైన జీవన విధానానికి సంబంధించినవన్నీ కూడా అంతరింపజేస్తుంది. ముకుళిత హస్తాలతో అద్వైతాచార్యుడు ఇదంతా చూస్తున్నాడు. విపరీతమైనటువంటి గౌరవ భావంతోని ప్రణమిల్లుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఈ అద్భుతమైనటువంటి చైతన్య మహాప్రభు వ్యక్తీకరణని తిలకించాడు. ఆ సమయంలో నిత్యానంద ప్రభువు తన హృదయంలోనే ఏం జరుగుతుందో గ్రహించాడు. వెంటనే ఆయన కూడాను శ్రీవాసుని ఇంట్లోని మందిరంలోకి ప్రవేశించాడు. వెళ్ళగానే లోపల నుంచి మందిరంలోని ద్వారాలు మూసేశాడు.
నిత్యానంద మహాప్రభు కూడాను ఈ అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని తిలకించాడు. అద్వైతాచార్యుడు నిత్యానంద మహాప్రభు వినమ్రతతోని అత్యంత ప్రేమపూర్ణ భావనతోని కీర్తించడం మొదలెట్టాడు. ఆరాధించడం మొదలెట్టారు. తర్వాత చైతన్య మహాప్రభు ఈ ప్రత్యేకమైన దర్శనాన్ని వీళ్ళకి అందించిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అద్వైతాచార్యుడు నిత్యానంద మహాప్రభు ఆ ప్రేమోద్వేగంలో నృత్యం చేయడం మొదలెట్టారు. ఒకరితో ఒకరు కలిసి నృత్యం చేయడం మొదలెట్టారు. చూడండి, శ్రీ అద్వైతాచార్యులు చైతన్య మహాప్రభుని ఈ అభ్యర్థన ద్వారా చైతన్య మహాప్రభు ఎవరు అనేటువంటిది జగత్తుకు ప్రకటితం చేశారు అద్వైతాచార్యుడు. చైతన్య మహాప్రభు యొక్క శక్తి ఏమిటి? చైతన్య మహాప్రభు యొక్క కృప ఏమిటి? నిజంగా ఆయన ఎవరు అనేటువంటిది ప్రకటితం చేశాడు. భగవంతుడు చైతన్య మహాప్రభు కోసం కాదు, మన కోసమని, మనం ఉద్ధరించబడ్డానికి, చైతన్య మహాప్రభు యొక్క ప్రబోధనని మన హృదయంలోకి స్వీకరించడానికి, చైతన్య మహాప్రభుని ఆశ్రయించి చైతన్య మహాప్రభు యొక్క కృపని పొందడానికి మన కోసమని దాన్ని ప్రకటితం చేశారు. ఆయన మనకిచ్చినటువంటి కృప ఏమిటి? విశుద్ధమైన భగవత్ ప్రేమని పొందడానికి కలియుగంలో ఆ పొందే విధానాన్ని మనకు ప్రకటితం చేశారు. ద్వైతాచార్యులు చేసిన అన్ని కార్యక్రమాలు కూడాను భౌతిక జగత్తులోని బద్ధస్థితిలో ఉన్న జీవులంతా కూడాను హరినామ సంకీర్తనలోని గొప్పదనాన్ని తెలుసుకోవడానికే చేశాడు. బద్ధస్థితిలో ఉన్న జీవులంతా కూడాను భక్తి భావనని స్వీకరించి చైతన్య ప్రభు యొక్క ప్రబోధనని స్వీకరించి ప్రేమ భక్తిలో నెలకొనడానికి చైతన్య మహాప్రభుచే ఆరంభించబడినటువంటి సంకీర్తన ఉద్యమంలో భాగస్థులు అవడానికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మహామంత్ర జపయజ్ఞంలో భాగస్థులు అవడానికి అనువుగా అద్వైతాచార్యుడు చైతన్య మహాప్రభు భౌతిక జగత్తులో ప్రకటితమవడానికి కారణభూతమై చైతన్య మహాప్రభు యొక్క దివ్యమైనటువంటి ఈ లీలన్నీ కూడా ప్రకటితం చేయించారు. ఈరోజు అద్వైతాచార్యుని యొక్క ఆవిర్భావ దినోత్సవం అత్యంత పవిత్రమైనటువంటి శుభకరమైనటువంటి ఈరోజు మనకి దేవాది దేవుడికి మన కృతజ్ఞతను తెలిపే ఒక అవకాశం శ్రీ మహావిష్ణువు స్వయంగా అద్భుతమైన రూపంలో ప్రకటితమై మనకి కూడా కారణభూతమైనటువంటి దేవాది దేవుడైన కృష్ణుడు భౌతిక జగత్తులో ప్రకటితమై భగవన్నామం యొక్క అద్భుతత్వాన్ని మనకి వివరించడానికి, ఆ నామాన్ని పరిచయం చేసేటువంటి చైతన్య మహాప్రభు యొక్క కృపని పొందడానికి కారణభూతమయ్యాడు అద్వైతాచార్యులు. శ్రీ అద్వైతాచార్యుని చక్కగా ఆరాధించే విధానము, అద్వైతాచార్యునికి ఆనందాన్ని చేకూర్చే ఉత్తమమైన విధానము ఏమిటి? ఈరోజు మనమంతా కూడాను విశుద్ధ భక్తిని స్వీకరిస్తాము అనేటువంటి ప్రతిన పొందడం ద్వారా చైతన్య మహాప్రభు యొక్క కృపని స్వీకరించి చైతన్య మహాప్రభు యొక్క కోరికని కృపని స్వీకరించి అద్వైతాచార్యుని యొక్క కోరిక
పరిపూర్ణం చేసే విధానము చైతన్య మహాప్రభు యొక్క కృపని జీవులందరూ స్వీకరిస్తే అది అద్వైతానికి ఆనందాన్ని కలిగిస్తుంది. అని మనం ఎలా చేయగలుగుతాము? అద్వైతాచార్యుని ద్వారా, చైతన్య మహాప్రభు ద్వారా ప్రకటించబడినటువంటి సూచనల్ని, శ్రీకృష్ణుని యొక్క సూచనల్ని, శ్రీకృష్ణుడు, చైతన్య మహాప్రభు, అద్వైతాచార్యుడు వాళ్ళంతా ఒకరే. కృష్ణుడు, చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు, అద్వైతాచార్యుడు వీళ్ళంతా కూడా ఒకరే. ఒకే దేవాది దేవుడు. అత్యంతమైనటువంటి విభిన్న రూపాల్లో ప్రకటితమవుతారు. విభిన్న వ్యక్తులుగా ప్రకటితమవుతారు. వారి ప్రేమని మనకు అందించడానికి. చైతన్య మహాప్రభు వినమ్రతతోని వైష్ణవుల సేవలను యుక్తమయ్యే విధానాన్ని మనకు ప్రబోధించారు. వైష్ణవుల సాంగత్యంలో వారి సేవలో నియుక్తమై భగవంతుని యొక్క దివ్యమైన లీలల్ని శ్రవణం చేయడం, పరిపూర్ణమైనటువంటి విశుద్ధతతో, నిజాయితీతో, శ్రద్ధాసక్తులతోని హరినామాన్ని జపించడం. అలా జపించడం ద్వారా ప్రతి ఒక్కరు కూడాను కృష్ణ ప్రేమని పొందేటువంటి విధానాన్ని మనకి చైతన్య మహాప్రభు ప్రబోధిస్తే, చైతన్య మహాప్రభు అలా ప్రబోధించడానికి కారణభూతమయ్యాడు అద్వైతాచార్యుడు. అద్వైతాచార్యుని కృతజ్ఞత తెలిపే విధానం ఏమిటంటే కృష్ణ ప్రేమని మనము స్వీకరించడం, దాన్ని మనం స్వీకరించడము, అది ఇతరులకు అందించడం. ఇదే భక్తుని యొక్క జీవితం. భగవంతుని యొక్క కృపని హరినామాన్ని జపించడం ద్వారా, భగవన్నామాన్ని జపించడం ద్వారా, అతని భక్తుల సేవలు నియుక్తమవడం ద్వారా, భగవంతుని నుంచి మనం స్వీకరించిన కృపని ఇతరులకి అందించడము, వాళ్ళలో స్ఫూర్తిని కలగజేయడం భగవద్భక్తి మీద. ఆ విధంగా మనము శ్రీ అద్వైతాచార్యుడికి, పంచతత్తులకి మన కృతజ్ఞతని వ్యక్తీకరించవచ్చును. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అద్వైతాచార్యుడు మనందరికీ కూడాను చైతన్య మహాప్రభు యొక్క కృప లభించడానికి, కృష్ణ ప్రేమని పొందగలగడానికి, హరినామ సంకీర్తన ద్వారా కలియుగంలో మన జీవనాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి కారణభూతమైనటువంటి వాడు అద్వైతాచార్యుడు. అద్వైతాచార్యుడు చైతన్య మహాప్రభుకు భిన్నుడు కాదు. మనం చెప్పుకున్నట్టుగా ఇందాక నిత్యానంద మహాప్రభు, అద్వైతాచార్యుడు, చైతన్య మహాప్రభు వీళ్ళంతా కూడాను, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా ఒక్కరే. కానీ మనలో ప్రేమ భావాన్ని ప్రకటించడానికి విభిన్నమైన రూపాల్లో ప్రకటితమై అద్భుతమైనటువంటి ప్రేమ భావంలోని ఆస్వాదనని మనము రుచి చూసేలాగా మనకు అందించారు. అంతర్గతంగా ప్రకటితమై రూపగోస్వామి ప్రభుపాదుల వారు, రూపగోస్వామి అనుయాయులుగా ప్రకటితమై విశుద్ధమైన భక్తులు శ్రీల ప్రభుపాదుల వారు మనకి పరిజ్ఞానాన్ని అందించారు. మన స్థాయిలోకి తీసుకొని వచ్చి మనం అవగతం చేసుకునేలాగా దీన్ని అందించారు. శ్రీల ప్రభుపాదుల వారికి, గురు పరంపరకి, అద్వైతాచార్యునికి, పంచతత్వకి, చైతన్య మహాప్రభుకి, శ్రీకృష్ణుడికి మనము చూపించేటువంటి కృతజ్ఞత వారందరి ప్రబోధనలైనటువంటి కృష్ణ భక్తిని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. అదేమి కఠినతరమైన విషయం కాదు. అతి సులభంగా మనము కృష్ణ ప్రేమని, కృష్ణ భక్తిని, కృష్ణ చైతన్య జీవన విధానాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవచ్చును.
సులభతరంగా అది అన్వయించుకునే విధానాన్ని చైతన్య మహాప్రభువే మనకు ప్రకటితం చేశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్టగా జపించడం, నియమిత కాలీన స్మరణ అని చెప్పబడిన దాన్ని మనకి అనుగుణంగా మార్చి శ్రీల ప్రభుపాదుల వారు కనీసంగా 16 మాళ్ళు 108 సార్లు ఈ మహామంత్రాన్ని జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 మాళ్ళు అనునిత్యము జపించాలని మనకి నిర్దేశించారు. భుజించే ఆహారము కృష్ణునికి నివేదించింది అయి ఉండాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవయ, భగవంతుడైన కృష్ణ దివ్యమైన లీలని శ్రవణం చేయడం, కీర్తన చేయడం ద్వారా మనము కృష్ణ చైతన్య జీవన విధానాన్ని అన్వయించుకొని దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించే విధానాన్ని మనకు ప్రబోధించడం జరిగింది. ఇవన్నింటికి మూలకారకుడు అద్వైతాచార్యుడు. అద్వైతాచార్యుని యొక్క కృప మనమంతా కూడా అతి సులభంగా కలియుగంలో జన్మించినప్పటికీ, భయానకమైన యుగమైనప్పటికీ అతి సులభంగా కృష్ణ ప్రేమని స్వీకరించి చైతన్య మహాప్రభు యొక్క ప్రబోధనల ప్రకారంగా జన్మ మృతి జరావాది చక్రబంధం నుంచి బయటపడడానికి కావలసిన అవకాశం మనకి ఏర్పడింది. అద్వైతాచార్యుని యొక్క కృప అపారమైనటువంటిది. అద్వైతాచార్యుని కృప వల్లే మనము చైతన్య మహాప్రభు కృపని పొందడానికి అవకాశం ఏర్పడింది. అలాంటి అద్వైతాచార్యుని యొక్క ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం వరకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమీ లేనటువంటి భక్తులంతా కూడా దయచేసి ఉపవాస దీక్షని పాటించవలసిందిగా విజ్ఞప్తి. ఇక్కడ మనము ఆ పెద్ద మాతాజీ ప్రభు చేసి ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయమ్మా? ఎవరికి మీ క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే ఈనాటి కార్యక్రమాన్ని ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా అయితే 7:30 నుంచి హిందీలో భగవద్గీతను చర్చిస్తాము, కానీ ఈరోజు ఆల్రెడీ 7:45 అయిపోయింది కదా. దాని తర్వాత మళ్ళీ 10:30 మనము జపయజ్ఞ కార్యక్రమం నిర్వర్తించుకున్నాం 10 నుంచి 11 వరకు. దానికన్నా ముందు ఈరోజు ఆదివారం కదమ్మా, ఆదివారం కాబట్టి ప్రేమభక్తి మాతాజీ మీరు మీ కార్యక్రమాన్ని నిర్వర్తించగలరమ్మా? అమ్మా ఎస్. సో 9 గంటలకు ఈరోజు మనము ప్రేమభక్తి మాతాజీ నుంచి చక్కగా కృష్ణలీల వివరణ వినవచ్చును. దాని తర్వాత 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 11 నుంచి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను శ్రవణము, పఠనము, విశ్లేషణాత్మక అధ్యయనం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు సాయంత్రం 4:30 నుంచి చైతన్య చరితామృతం నుంచి మనము శ్రవణము, పఠనము, అధ్యయనము చేస్తాం, విశ్లేషణాత్మక అధ్యయనం 4 గంటల నుంచి ఎప్పటిదాకా చేస్తాం? ఇది 6 గంటల వరకు అమ్మా? 6 గంటల వరకు. 6 గంటల నుంచి మళ్ళీ ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఉంటుంది ఆదివారం కాబట్టి మనకి. దాని తర్వాత 6:30 నుంచి జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాము. కాబట్టి భక్తులంతా కూడాను ఈ కార్యక్రమంలో భాగస్థులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. శ్రీమద్దుని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాత చెప్పండి. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. నామ సంకీర్తన్ కి జై రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై అద్వైత భక్త బృంద కి శ్రీమద్ భాగవతం కి జై భగవద్గీత కి జై అనంత కోటి వైష్ణవ భక్త బృంద కి జై రేవతి రమన్ ప్రభుజీ కి హరే హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. हरे कृष्ण माता सुफल माता जी की जय, सामवेद भक्त वृंद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, शील प्रभुपाद की जय, श्री अद्वैताचार्य आविर्भाव महोत्सवम की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ.
हरे हरे कृष्ण कृष्ण। प्रभु जी, दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता जी से प्रभु। दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण माता जी से प्रभु। हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। धन्यवाद।